ఒకరు ప్రాణదాత మరొకరి ప్రాణగ్రహీత ఏమాత్రం తేడా జరిగినా పడ్డ శ్రమంతా వృధా పక్కా ప్రణాళిక ప్రకారం జరగాల్సిన ప్రక్రియ ఇది అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపించే ఘట్టం మృత్యువు అంచుల్లో ఉన్న వ్యక్తికి సంబంధించిన గుండెను కాలంతో పోటీ పడుతూ తరలించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి అమరుస్తారు ఇదంతా కొన్ని గంటల వ్యవధిలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది గతంలో ఇలాంటి ఆపరేషన్లు 2-3 మాత్రమే జరిగాయి ఇప్పుడు హైదరాబాద్ వైద్యులు దీనికి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ కు చెందిన 46 ఏళ్ల మహిళ తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరింది గుండె సంబంధ సమస్యలు తలెత్తడంతో గుండె మార్పిడి చేయాలని నిర్ణయించారు డాక్టర్లు ఇదే సమయంలో బెంగళూరుకు చెందిన పండిట్ శివరాయ్ బాజే అనే 30 ఏళ్ల వ్యక్తి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయాడు అతడి బ్రెయిన్ డెడ్ అయిందని బతికే అవకాశాలు లేవని తేల్చేశారు ఆ విషయం తెలుసుకున్న యశోద ఆసుపత్రి డాక్టర్లు శివరాయ్ బంధువులతో పాటు అక్కడి ఆసుపత్రి వర్గాల్ని సంప్రదించారు అక్కడి మహిళ పరిస్థితిని వివరించి గుండెను దానం చేయాల్సిందిగా కోరడంతో దానికి వారు అంగీకరించారు శివరాయ్ గుండె దానం చేసేందుకు అతడి బంధువులు అంగీకరించడంతో యశోద డాక్టర్లు ఆపరేషన్ కు చకచకా ఏర్పాట్లు చేసుకున్నారు బెంగళూరులో శివరాయ్ బాజే గుండెను తొలగించి ప్రత్యేకమైన బాక్స్ లో భద్రపరిచారు అక్కడ ఆసుపత్రి నుంచి విమానాశ్రయం వరకు ట్రాఫిక్ ను ముందుగా క్లియర్ చేశారు తర్వాత ఆఘమేఘాల మీద ఎయిర్పోర్ట్ కు తీసుకుని వచ్చి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు Side leg. గుండె తరలింపు గురించి ముందుగానే పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ట్రాఫిక్ శాఖ ఆ మేరకు అప్రమత్తమైంది బేగంపేట ఎయిర్పోర్ట్ లో ముందుగానే 2 అత్యాధునిక అంబులెన్సుల్ని సిద్ధం చేశారు ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే గుండె ఉన్న ప్రత్యేక బాక్స్ ను అంబులెన్స్ లో సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించారు ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చేయడంతో సకాలంలో ఆ హృదయం ఆసుపత్రికి చేరింది దీంతో వైద్యులు వెంటనే ఆపరేషన్ ప్రారంభించారు మొత్తం ఈ ప్రక్రియనంతా కలిసి సకాలంలో పూర్తి చేయగలిగారు మొత్తం ఈ ఆపరేషన్ ను 6 గంటల్లో పూర్తి చేయనుంది ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ఓవర్ టు యు Side leg. Side.
ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా సరిగ్గా 1:30 ప్రాంతంలో యశోద హాస్పిటల్కి గుండె చేరుకుంది. ప్రస్తుతం మనం లోపలికి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే లోపలికి తీసుకొని వెళ్ళిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ క్రమంలోనే వెంటనే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ప్రస్తుతం లోపలికి తీసుకొని వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా మొత్తం వీళ్ళందరూ కూడా గుండె సంబంధించి ఏదైతే ఇక్కడికి తీసుకొని వచ్చారో వాటిని చూడడానికి కూడా ఇటు పేషెంట్స్ బంధువులు కూడా వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు మరొక వైపు మొత్తం 15 మంది వైద్య బృందం కూడా ప్రస్తుతము ఈ ఆపరేషన్ చేయడానికి కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలో కూడా ఈ గుండె మార్పిడి కూడా జరగబోతుంది. సుమారు 6 గంటల పాటు ఈ గుండె మార్పిడి జరుగుతుంది. ఆ తర్వాత పేషెంట్ ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఒక కాన్ఫరెన్స్ కూడా పెట్టబోతున్నారు. ప్రస్తుతానికి గుండెని మాత్రం చాలా క్షేమంగా తీసుకొని వచ్చారు. స్థలంలోనే నేరుగా యశోద హాస్పిటల్ వరకు తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతము ఖమ్మంకి సంబంధించిన మహిళ, కొత్తగూడెం సంబంధించిన మహిళ ప్రస్తుతము ఆమెకు ఆపరేషన్ కూడా కొనసాగబోతుంది. దీనికి సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నాం కూడా లోపలికి తీసుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఖమ్మంకి సంబంధించి కొత్తగూడెం చెందిన మహిళకు ఈ శస్త్రచికిత్స చేయబోతున్నారు. 30 ఏళ్ల వయసుకు సంబంధించిన ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా ఆపరేషన్ కి సంబంధించిన సర్జరీకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా తీసుకొని వెళ్తున్నారు. వాటిని అన్నిటికీ సంబంధించి కూడా వైద్య బృందానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఆపరేషన్ సర్జరీకి జరపడానికి అవసరమైన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్తున్నారు. 1:30 ఇడికి చేరుకొని ఉంది. మరొక అర్ధగంట లోపల గుండెను కూడా అమర్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతము దానికి సంబంధించిన వైద్య బృందం కూడా సిద్ధంగా ఉంది. కొత్తగూడెంకు సంబంధించిన 46 ఏళ్ల మహిళకు సంబంధించి ప్రస్తుతము ఈ గుండె మార్పిడి కూడా జరగబోతుంది. 30 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత అతని గుండెని క్షేమంగా తీసుకొని రావడం జరిగింది. మొత్తానికి ఈ ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయ్యి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోలుకోవాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ రవితో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.